హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు సెషన్లో మన టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ బై కేపీఏ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇది ఎక్కువగా అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్. సో డిఫరెంట్గా ఎలా అడుగుతారంటే వాట్ ఈజ్ మెంట్ బై కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆర్ ఇండెక్సెస్ ఇన్ ది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆర్ what is a KPA in the project management, or why are KPAs important in managing the projects, or at what stage of a project do KPAs starts, or describe the situation where KPAs help you to identify the risk, or how do you set the KPA targets for a new projects. సో ఇలా డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు KPAs కోసం. So KPA definition is the key performance indicator or indexes in the project management used for tracking and evaluation of how well the project is performing against the objectives such as cost, time, quality and the scope అని మెన్షన్ చేయండి. లేదు ఇంకా సింపుల్ డెఫినేషన్ ఆన్లైన్ కావాలి అంటే ఇంటర్వ్యూకి KPA in project management is a measurable indicator used for evaluation of a project performance for objectives like cost, quality, scope, risk అని మెన్షన్ చేయండి. ఆర్ KPA is a measurable value that shows how well a project is performing against the goals అని మెన్షన్ చేయండి. అసలు KPA అంటే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ మనకి ఐడెంటిఫై చేయడానికి KPA అనేది యూజ్ చేస్తారు. KPA ఇస్ ద పర్సంటేజ్. ప్రాజెక్ట్ యొక్క పర్సంటేజ్ 100% ఉంది అంటే బేస్డ్ ఆన్ ది ప్రాజెక్ట్ గోల్స్ 100% సక్సెస్ అయ్యాయి అని కన్ఫర్మ్ చేసేది KPA. సో KPAని ఎక్కువగా ఏమని మెన్షన్ చేస్తారంటే టైము, కాస్ట్, క్వాలిటీ అండ్ ఆల్సో షెడ్యూల్ మెన్షన్ చేస్తారు. ఎందుకు షెడ్యూల్ మెన్షన్ చేస్తారంటే ఒక ప్రాజెక్టు మంచి క్వాలిటీతో వెళ్ళాలి అంటే విత్ ఇన్ ది టైము ఆర్ విత్ ఇన్ ది క్వాలిటీ అనేది ఉండాలి. సో KPA అంటే ఏంటంటే KPA వల్ల ఒక ప్రాజెక్ట్ యొక్క ప్రోగ్రెస్ 100% సక్సెస్ అయిందో లేదో మనం ఐడెంటిఫై చేసేదే KPA. సో ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ 100% ఉంది అంటే సో ప్రాజెక్టు ఒక గుడ్ టైం, గుడ్ క్వాలిటీతో ప్రాజెక్ట్ సక్సెస్ అయింది అని ఇన్ఫార్మ్ చేసేది KPA. సో KPA అనేది ఏంటి? కీ పెర్ఫార్మెన్స్ ఇండెక్సెస్ ఆర్ ద ఇండికేటర్స్. ఏమేమి కన్సిడర్ చేసుకొని ఇండెక్సెస్ ఆర్ ఇండికేటర్స్ ఉంటాయంటే అది యొక్క క్వాలిటీ అంటే ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ, ప్రాజెక్ట్ యొక్క టైం ఆర్ షెడ్యూల్ ఆర్ ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ ఆర్ కాస్ట్. సో ఇవన్నీ కూడా విత్ ఇన్ ఆన్ టైం ఉంటే సో ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది 100% సక్సెస్ అవుతుంది. అందుకనే KPA ఈజ్ గుడ్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ అని మెన్షన్ చేస్తారు. అండ్ ఆల్సో KPA ఐడెంటిఫై ద రిస్క్ ఎర్లీ అంటే ప్రాజెక్ట్లోని వచ్చే రిస్క్స్ అన్నిటినీ కూడా KPA ముందుగానే ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఆల్సో KPA performs the team అండ్ ఆల్సో ప్రాజెక్ట్ పెర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అంటే ప్రాజెక్ట్ యొక్క మెజర్మెంట్ అండ్ ఆల్సో టీమ్ యొక్క పెర్ఫార్మెన్స్ మెజర్మెంట్, ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ మెజర్మెంట్ని కూడా KPA ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఆల్సో వీ కెన్ టేక్ ద గుడ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. ఒకవేళ KPA పర్సంటేజ్ తక్కువ వస్తే మనం క్విక్ యాక్షన్ తీసుకొని దాని యొక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో by following the KPA, whether the project goals are met or not met also we can identify. So this is the clear description of the KPA. Generally, KPA act like a dashboard for our project visualization. It starts from initiation state and continue until the closure. It measures the scope, time, cost, quality and the risk and the customer satisfaction. అంటే ఏంటి? అసలు KPA is the visual dashboard. ఒక ప్రాజెక్ట్ యొక్క
రివ్యూని మనకి విజువలైజేషన్ని చూపించేది కేపీఏ. అది ఎక్కువగా ఏమిటి మెన్షన్ చేస్తుందంటే ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్న ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి టిల్ క్లోజింగ్ వరకు ఈ కేపీఏ అనేది ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎవ్రీ డే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆన్ వాట్ బేసిస్? ప్రాజెక్ట్ యొక్క స్కోప్ అంటే గోల్, ప్రాజెక్ట్ యొక్క టైం అంటే టైం లైన్, అండ్ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అంటే బడ్జెట్, అండ్ ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ అంటే ఎంత క్వాలిటీలో ప్రాజెక్ట్ వెళ్తుంది, అండ్ ఆల్సో ప్రాజెక్ట్ యొక్క రిస్క్, ఏమైనా యాక్టివ్ రిస్క్స్ ఉన్నాయా లేదా, అండ్ ఆల్సో ఫైనల్ ఆప్షన్ ఇస్ ద ప్రాజెక్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఈ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా కూడా, ఇవన్నీ కూడా కేపీఏ మెజర్ చేసి ఒక ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. సో దిస్ ఈస్ ద కేపీఏ. ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ వీ రిసీవ్డ్ ఏ ప్రాజెక్ట్ లైక్ ఏ మొబైల్ బ్యాంకింగ్ యాప్ విత్ ఇన్ ది 6 months ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో 200K ఆఫ్ ది బడ్జెట్ విత్ హై క్వాలిటీ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. సో మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఒక మొబైల్ యాప్ డెవలప్ చేయమని. దానికి టైం డ్యూరేషన్ ఏమో 6 months ఇచ్చాడు. ఆ 6 months డ్యూరేషన్కి బడ్జెట్ ఏమో 200K ఇచ్చాడు. అండ్ క్లయింట్ ఒక కండిషన్ పెట్టాడు, ఏంటి? వీ నీడ్ ఏ హై క్వాలిటీ ఆఫ్ ఏ ప్రొడక్ట్. ఒక యాప్ హై క్వాలిటీతో హై సెక్యూర్గా కావాలి అని. సో దీనికి కేపీఏ మనం ఎట్లా అప్లై చేస్తామంటే, phase 1 మనకేంటి? ఇనిషియేషన్ ఫేజ్లోని మనకేంటి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్స్ ఫస్ట్ క్లయింట్ నుండి తీసుకుంటాం. ఇఫ్ అన్ని రిక్వైర్మెంట్స్ ఇనీషియల్ స్టేజ్లోనే మనం తీసుకుంటే దాని యొక్క పర్సంటేజ్ 100% అని చెప్తాం. సో ఆ గ్యాదరింగ్ తీసుకొని మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మన ప్రాజెక్ట్ ఒక గుడ్ వేలో వెళ్తుందని మీనింగ్. కానీ రియల్ టైంలోని ఒకేసారి క్లయింట్ అన్ని రిక్వైర్మెంట్స్ ఇవ్వరు. 80% ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ మాత్రమే ఇస్తే మనం ఒక ఎక్సెల్ షీట్లోని క్లయింట్ ప్రొవైడెడ్ 80% ఆఫ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ గ్యాదరింగ్ అని మెన్షన్ చేసుకుంటే, అప్పుడు కింద కేపీఏకి ఫీడ్బ్యాక్ ఏమిస్తాం? నీడ్ టు ఫైనలైజ్ ఎనదర్ 20% ఆఫ్ ది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. అంటే ఇంకొక 20% క్లయింట్ నుండి మనకి రావాలి అని మెన్షన్ చేస్తాం. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అది ఇనిషియేషన్ ఫేజ్కి. లేదా ప్లానింగ్ ఫేజ్కి ఎగ్జాంపుల్ ఏంటి? మనం ప్లానింగ్ ఫేజ్లోని ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు రిసోర్సెస్ కావాలి కాబట్టి రిసోర్స్ ఎలొకేషన్ 100% ఉండాలి అనేది మన ఇనీషియల్ స్టేజ్లోని కేపీఏ పెట్టుకుంటాం. మనకి 100% ఆఫ్ రిసోర్సెస్ కావాలి. కానీ రియల్ టైంలోని మనకి ఏంటి? వీ నీడ్ ఏ 10 డెవలపర్స్, కానీ ఆన్బోర్డ్ 8 డెవలపర్స్ ఓన్లీ. అప్పుడు మనకి కేపీఏ ఏం చెప్తుందంటే, ప్లీజ్ హైర్ అనదర్ 2 డెవలపర్స్ విత్ ఇన్ ది డ్యూరేషన్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్. అంటే ఒక ప్రాజెక్టు యాక్టివ్గా ఇంకా స్టార్ట్ చేయకముందు ఎంతమంది రిసోర్సెస్ కావాలో అంతమందిని హైర్ చేయండి అని ఒక పర్సంటేజ్ చెప్తుంది. ఇది ప్లానింగ్ ఫేజ్కి ఎగ్జాంపుల్. అండ్ ద థర్డ్ ఎగ్జాంపుల్ ఇస్ ద ఎగ్జిక్యూషన్ ఫేజ్. ఎగ్జిక్యూషన్ ఫేజ్ అంటే ఏంటి? మనం యాక్చువల్ వర్క్ అనేది ఎగ్జిక్యూషన్ ఫేజ్లోనే స్టార్ట్ అయిపోతుంది. సో మనం ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఎగ్జిక్యూషన్ ఫేజ్లోని 80% ఆఫ్ ది వర్క్ విత్ ఇన్ 3 monthsలో కంప్లీట్ చేసి, అండ్ మిగతా 20% ఆఫ్ ది వర్క్ అనదర్ 2 monthsలో కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని 100% అని కేపీఏ మెన్షన్ చేసుకుంటే, కానీ ఎండ్ ఆఫ్ ది 3 months అయ్యేటప్పటికి 40% ఆఫ్ వర్కే కంప్లీట్ అయింది, రిమైనింగ్ వర్క్ కంప్లీట్ అవ్వాలి. అప్పుడు కేపీఏ మనకి ఏంటి ఇన్ఫార్మ్ చేస్తుందంటే, ప్లీజ్ యాడ్ అనదర్ రిసోర్సెస్ ఆర్ స్కోప్. అంటే ఎక్స్ట్రాగా రిసోర్సెస్ని హైర్ చేసి విత్ ఇన్ 5 monthsలో వర్క్ కంప్లీట్ చేయండి, లేదా మన స్కోప్నైనా అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ ది స్కోప్ అయినా చేసుకొని ఎగ్జిక్యూషన్ ఫేజ్లోని కేపీఐని 100% పెట్టండి అని మెన్షన్ చేయదు. సో దిస్ ఈస్ ద ఎగ్జిక్యూషన్ ఫేజ్ ఎగ్జాంపుల్. అండ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మానిటరింగ్ ఫేజ్. సో మానిటరింగ్ ఫేజ్ అంటే ఏంటి? వన్స్ ద యాక్చువల్ వర్క్ అనేది కంప్లీట్ అయితే, ఎగ్జిక్యూషన్ ఫేజ్ డన్ అయితే, మనం మానిటరింగ్ ఫేజ్లోని టెస్టింగ్ అనేది చేస్తాం. సో ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్లోనే మనం కేపీఏ పర్సంటేజ్ ఎంత పెట్టుకుంటాం? మనకి 100% ఆఫ్ ది
టెస్టింగ్ స్కోర్ అనేది కావాలి. బట్ ఆఫ్టర్ టెస్టింగ్ జరిగాక మనకి ఓన్లీ 80% వచ్చింది, ఆర్ 10కి 9 రేటింగే వచ్చింది. బట్ మన పర్సంటేజ్ ఏంటి 100. సో అలాంటి టైంలోని మనకి కేపీఏ ఏమని ఇన్ఫార్మ్ చేస్తుందంటే, ప్లీజ్ ఇంప్రూవ్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది యూఐ టెస్టింగ్. అంటే ఇంకా టెస్టింగ్స్ ఎక్కువ చేసేసి మన ప్రాజెక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయండి అని చెప్తాం. ఇవన్నీ కూడా మనం రాసుకుంటాం జస్ట్ ఫర్ ఎక్సెల్, ఫర్ అవర్ రెఫరెన్స్. నెక్స్ట్ ఏ ఫేజ్ ఏంటి, క్లోజింగ్ ఫేజ్. క్లోజింగ్ ఫేజ్కి ఎగ్జాంపుల్ ఏంటి, వన్స్ ఆల్ ద వర్క్ ఈస్ డన్ వీ కెన్ షోకేస్ అవర్ వర్క్ టు క్లయింట్ ఫర్ రివ్యూ పర్పస్. అన్ని టెస్టింగ్స్ అయిపోయాక క్లయింట్కి మనం షోకేస్ చేస్తాం మన వర్క్. వీ డెలివర్ దిస్ ప్రాజెక్ట్ విత్ ఇన్ ది టైం, విత్ ఇన్ ది బడ్జెట్, విత్ 100% ఆఫ్ ది క్వాలిటీ డెలివరీ చేస్తామని ముందే మనం ఐడెంటిఫై చేసి మన కేపీఏ పర్సంటేజ్ 100 అని మెన్షన్ చేసుకుంటాం. కానీ రియల్ టైంలోని we deliver the project on time, within the budget, within the secure quality, but there is a slight delay of showcase of the work to client. అంటే మన వర్క్ అంతా అయిపోయింది, బట్ క్లయింట్కి చూపించే టైంకి ఇంకా చూపించకుండా దెర్ ఈస్ ఏ డిలే. అలాంటి టైంలో కూడా మనం ఏం చేస్తాం, 90% కంప్లీట్ అయింది, 10% రిమైన్. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే విత్ ఇన్ ఆన్ టైంలోనే క్లయింట్కి రివ్యూ కూడా ఇవ్వాలి. బికాజ్ ఎందుకంటే క్లయింట్ అవైలబుల్ లేకపోయినా కూడా మనం క్లయింట్ రీప్లేస్మెంట్, అదర్ బిజినెస్ అనలిస్ట్ అయితే బిజినెస్ అనలిస్ట్ ఎవరైతే రీప్లేస్మెంట్ ఉంటారో వాళ్ళకి రివ్యూ ఇచ్చి ప్రాజెక్ట్ యొక్క అవుట్పుట్ని వాళ్ళకి 100% క్వాలిటీతో చేయాలి. సో దిస్ ఈజ్ ద కేపీఏకి ఎగ్జాంపుల్ క్లోజింగ్ ఫేజ్. సో మనం ఫైనల్గా ఏంటి, లెసన్ లెర్న్డ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో ఈ ప్రతి ఫేజ్లోని ఏంటి లెసన్ తెలుసుకున్న, వాట్ ఆర్ ద పాజిటివ్స్, వాట్ ఆర్ ద నెగటివ్స్, వాట్ ఆర్ ద నీడ్ టు బీ ఇంప్రూవ్డ్ ఫర్ ది అప్కమింగ్ స్టేజెస్ ఆర్ అప్కమింగ్ ప్రాజెక్ట్. ప్రతిదీ నోట్ చేసుకుని ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ యొక్క కేపీఏ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో ఎండ్ 2 అదర్ న్యూ టాపిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా లింక్స్ అప్డేట్ చేశాను, అది కూడా చెక్ చేసుకోండి. అండ్ వీడియో మధ్యలో ఐకార్డ్స్ కూడా మెన్షన్ చేశాను ఫర్ అదర్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టాపిక్స్. సో ఇంకా మీకు ఏదైనా అదర్ టాపిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన నెక్స్ట్ టాపిక్స్లోని అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.